సర్వం ఎవరికి భయపడకుండా ఎవరికి గులాంగిరి కాకుండా సర్వస్వతంత్రంగా బాబాసాహెబ్ యొక్క సూచనలు బొజ్జ తారకం గారి యొక్క వాయిస్ విధాన రచనలు ఆయన మార్గదర్శకాల్లో నడుచుటకు మేము సాగు కూడా వెనుకాడము. మేము ఆయనంత వారి గొప్పవారిని కాకపోయినా, ఆయనంత విధానం లేకపోయినా, ఆయనంత నాలెడ్జ్ లేకపోయినా ఒకటన్నా రెండన్నా కనీసం ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాం. అనేక మంది ఆచరించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెర మీకు రాలేదు. నేను ఎవరు చెప్పుకోను. బొజ్జ తారకం అంటే లక్షల మందికి గురువు, వేల మందికి గురువు. ఎందుకంటే హక్కుల విషయంలో ఆయన స్థాయి అంతటి. ఎంత పెద్ద మేధావినైనా ఒప్పించి మెప్పించి దాన్ని వాళ్ళతో చేయించే నాలెడ్జ్ కలిగినటువంటి సామాజిక ఉద్యమకారుడు. బహుముఖ మేధావి అంటే మీకు తెలియదు. మన దేశానికి అశోకుడు అనే ఒక రాజు ఒక యమ్లం ఇచ్చాడు. ఆ యమ్లంలో 3 తలాలే కనిపిస్తాయి. 3 తలల సింహం కనిపిస్తుంది, 4వ తల సింహం కనిపించదు. కానీ బొజ్జ తారకంకు 5వ తల కూడా ఉంది. 4 తలలు అంటే 4 దిక్కుల సింహం ముఖంతో ప్రయాణం చేస్తానికి ఏ దిక్కు ఏ సందేశాన్ని పంపాలి, ఏ దిక్కు ఏ రకమైన సూచనలు వేయాలి, ఏ దిక్కు ఏ పోరాటం చేయాలి, ఏ దిక్కు ఎలా సూచనతో వెళ్ళాలనేది మధ్యలో ఇంకొక తల ఉంటుంది. కానీ అది ఎవరికి కనిపించదు. నీకు కనిపించదు, నాకు కనిపించదు. ఇప్పుడు ఉన్నటువంటి సింబల్ మాత్రం 4 సింహాల తల మాత్రం ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది. అది గుర్తిస్తలేరో తెలియదు. కానీ ఆ యొక్క సూచన మేరకు ఆ 4 సింహాల తల ఎవరి నెత్తి మీద ఉందో వాళ్ళు సరైన దిశగా వెళ్ళినట్టయితే ప్రజా సమస్యను శాంతిగా పరిష్కారం చేయడం. ఎందుకంటే దాంట్లో కనిపించని 5వ తల కూడా ఉంది. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ 4 తలలు ఉన్నాయి కదా, ఈ 4 తలలు ఎటు వెళ్తాయి? వాటికి ఎవరు సూచన ఇవ్వాలి? 5వ తల కూడా ఉంది లోపల. ఆ లోపల యొక్క 5వ తల సూచన మేరకి ఈ 4 తలలు పనిచేస్తాయి. చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రజలకు? తెలంగాణ కోసం మేము అనేక త్యాగాలు చేస్తాం, అనేక పోరాటాలు చేసినాం. అందరికి కనిపించకపోవచ్చు, కానీ పరిపాలన చేసిన ప్రభుత్వానికి తెలుసు మా పోరాటం ఏంటి. ఒకే మాట చెప్పినాం. ఆ ఒక్క మాట లక్షల మంది మెదళ్ళను కదిలింది. ఏమన్నామంటే 64 సంవత్సరాలు పరిపాలన చేస్తూ అధికారాన్ని పంచుకుంటూ పోగొట్టలేని పార్టీలను ఓడించమని పిలుపునిచ్చి ఆ పార్టీ గెలుపు కోసం తెలంగాణ గెలుపు కోసం మా అంతా మేము సహకారం చేసాం. అంతేకాదు అనేక సలహాలు ఇచ్చినాం, సూచనలు ఇచ్చినాం, అడ్వైజ్ ఇచ్చినాం. తెలంగాణలో బొజ్జ తారకం ఇచ్చిన సూచనలు ఎన్నో చాలా అమూల్యమైనవి, గొప్పవి, చారిత్రకమైనటువంటి ఉన్నాయి. బుక్కులలో ప్రింట్ చేయబడ్డాయి. కనుక వాటిని ప్రభుత్వాలు గుర్తించాలి. తారకం యొక్క చరిత్రను, ఆయన త్యాగాన్ని గుర్తించి తారకం పేరు మీద కానీ ఒక బుక్ కానీ కానీ గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే నేను ఈ దేశంలో సూచన చేయాలనుకుంటున్నాను. అది నా వ్యక్తిగతమైన సూచన. ఆ చట్టమో కాదో నాకు తెలియదు, కానీ చేసుకునే అధికారం, హక్కు ఈ ప్రజలకు ఉంది. తరతరాలుగా నేటికి కూడా బాబాసాహెబ్ రాజ్యాంగం రాకముందు, బాబాసాహెబ్ రాజ్యాంగం వచ్చి 77 సంవత్సరాలైనా నేటికి గుడ్డు కూడా బానిస బతుకులు బతుకుతున్నాం. తినవద్ద తిండి లేదు, చేసుకోవడానికి ఉద్యోగం లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. అటువంటి సమాజంలో జీవిస్తున్నాం. ఎందుకు? ఏమైంది? లోపం ఎక్కడ జరిగింది? పరిపాలన లోపం ఉంది. నెంబర్ 1. మన లోపల చైతన్యం ఏమైంది? ఈ సంఘాలు ఎందుకు? ఈ పోరాటాలు ఎందుకు? ఇవెందుకు? ఏం సాధించలేకపోతున్నాం? మనకు వచ్చిన భయం ఏంటి? బాబాసాహెబ్ సూత్రాలే కదా మనం చెప్పేటి. వాటిని ఎందుకు ఫాలో అవుతలేరు? నేను